హలో అండి. ఒక్కసారి అయితే పాలకూర కాడలతో ఈ స్నాక్స్ అయితే ట్రై చేయండి. పిల్లలైతే ఒక్కసారి తింటే వదలకుండా చెయ్యమని అడిగి మరీ తింటారు. మా పిల్లలు కూడా అంతే. నేనైతే 2 కట్టల పాలకూర కాడలు కట్ చేసి కడిగి ఒక బౌల్లో వేసేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారము టేస్ట్‌కి సరిపడినంత వేసేసుకొని కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ అంత, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. స్పూన్‌తో అయినా చేత్తో అయినా పర్వాలేదు. ఈ పాలకూర కాడలలో వాటర్ అంతా బయటికి వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి వాటర్ తక్కువగా పడుతుంది, పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. కొంచెం వాము కానీ జీలకర్ర కానీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే పిల్లలకి డైజెషన్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత శనగపిండి నేనైతే ఇంట్లోనే పట్టించుకున్నాను. దీంట్లో కొంచెం బియ్యం కూడా వేసి పట్టించాను. ఒక 3-4 స్పూన్ల శనగపిండి వేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా కాడలల్లో ఉండే వాటర్తోనే పిండి మొత్తం తడిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కలుపుకుంటే మనకైతే పకోడీ పిండి రెడీ అయిపోతుంది. ఈ విధంగా పిండి కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పకోడీలు వేసేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే అంటుకుపోతాయి. కొంచెం కొంచెం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన పకోడీ అయితే కదపకుండా ఉంచితే దానంతట అదే పైకి లేచొస్తుంది. అప్పుడు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఈ పకోడీ అయితే కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్కు వచ్చేంత వరకు మనం మంట హై టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. మా పిల్లలు అయితే అడిగి మరీ చేయించుకుంటారు. మనకైతే ఇప్పుడు టేస్టీ అండ్ హెల్దీ క్రిస్పీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. పాలకూరతో మీరేం స్నాక్ చేస్తారో కామెంట్ చేయండి.